నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే తిరుమల వ్యవహారంపై సీరియస్ అయ్యి చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కూడా ఇలాంటి తప్పులేమైనా జరుగుతున్నాయా అన్న అనుమానం సర్వత్రా మొదలైంది. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఆలయం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి సంబంధించిన ప్రతి పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ను నియమించింది. ప్రతిరోజు ప్రసాదం తయారు చేయడానికి ముందే మెటీరియల్ మొత్తాన్ని తనిఖీ చేసి ఆయన అప్రూవ్ చేస్తేనే ప్రసాదం తయారీ మొదలవుతుంది. ప్రసాదానికి వాడే మెటీరియల్ మాత్రమే కాదు, ఆలయంలో దీపాలు వెలిగించడానికి ఉపయోగించే నూనె, నెయ్యి దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాల్సిందే. కల్తీ అయిన పదార్థాలు ఏవి ఆలయంలోకి రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందర్ మీడియాతో చెప్పాడు. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత తమ నుంచి ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఫుడ్ ఇన్స్పెక్టర్ను నియమించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తిరుమల లడ్డు వ్యవహారం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లోనూ ఇలాంటి చర్యలు కనిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలంటూ డిమాండ్ చేశాడో అప్పటి నుంచి భారతదేశంలో హిందూ బోర్డు గురించి చర్చ మొదలైంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే త్వరలోనే హిందూ బోర్డు ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. జై హింద్, జై భారత్.